అజ్ఞాతవాసం ముగిసిందని చాటుతూ అర్జునుడు జయకేతనం ఎగురువేస్తాడు. కౌరవులు స్పృహలోకి వచ్చేలోపే అర్జునుడు తన గాంధీవాన్ని ఇతర ఆయుధాలను తిరిగి శ్మశానంలోని జమ్మిచెట్టుమీద భద్రపరుస్తాడు. అక్కడ మళ్లీ బృహన్నల రూపం ధరించి ఉత్తర కుమారుడిని రథం ముందు కూర్చోబెడతాడు. ఈ యుద్ధం నువ్వే గెలిచావని మీ తండ్రికి చెప్పు అని అర్జునుడు ఉత్తర కుమారుడికి ధైర్యం చెప్తాడు. ఎందుకంటే అప్పటికీ ఇంకా పాండవులు తమ అసలు రూపాలను బయటపెట్టకూడదు. అక్కడ నగరంలో తన కుమారుడు యుద్ధానికి వెళ్లాడని కంగారు పడుతున్న విరాటరాజుకు ఉత్తర కుమారుడు కౌరవులను ఓడించి గెలిచాడు అనే వార్త అందుతుంది. సంతోషంతో విరాటరాజు అక్కడ కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజుతో జూదమాడుతూ, చూశావా, నా కొడుకు ఎంతటి వీరుడో అని గర్వంగా చెప్తాడు. దానికి ధర్మరాజు నవ్వుతూ, బృహన్నల తోడుగా ఉన్నప్పుడు నీ కుమారుడికి విజయం లభించడంలో ఆశ్చర్యం లేదు అని అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చిన విరాటరాజు ఒక పాచికతో ధర్మరాజును కొట్టగా అది ముక్కుమీద తగిలి ఆయన ముక్కు నుండి రక్తం కారుతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే.